ప్రజల గుండె చప్పుళ్ళు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనల్ని అవసరాల్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు మీ ముందు చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డుల కోసం చూసి 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 కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసి అలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డులు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా, కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు అందిస్తూ 95 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సన్న బియ్యం కేజీ మీ అందరికీ తెలిసింది 50 నుంచి 55 రూపాయల పైన ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు ఈ 95 లక్షల కుటుంబాలకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి మీ అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా ఈ లెక్కలు చెప్తా ఉన్నాం. అంతేకాదు, మరి గత 10 సంవత్సరాలు మేము వస్తా ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నాం, మా నియోజకవర్గంలో పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి మేము వడివడిగా పనులు మొదలుపెట్టి పోతా ఉన్నాం. ఆ ఇల్లు రానటువంటి పేదవాళ్లు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క 3,500 ఇళ్లని శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ సంవత్సరం మనం ప్రారంభోత్సవం భూపూజ కార్యక్రమం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం.